ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఇదిగో వారు లోబడనులని ప్రజలు. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 13వ వచనము. వారి ఎంత లోబడనల్లని వారైనప్పటికీ వారు నశించిపోకుండా, అంటే దేవుని కోపానికి వారు బలైపోకుండా మోషే అడ్డుపడుతూనే ఉన్నాడు. స్వయాన దేవుడే, వీరిని అనవసరంగా ఐగుప్తు నుండి విడిపించా, వీరికి ఎంత చేసినా కృతజ్ఞత లేదు, నాకు ఎప్పుడు వెన్ను చూపుతూనే వచ్చారో అని అనిపించుకున్నారు. ఈరోజు వారి గురించి మాట్లాడుతున్నాం కదా, మనమేమైనా లోబడిపోయేవారమా? దేవుడు చెప్పగలడా, వీరు నాకు లోబడతారు, నా మాట వింటారు, నేను చెప్పినట్టు జీవిస్తారు, నా నామానికి కీర్తి తెచ్చేవారే తప్ప అపకీర్తి తీసుకురారు అని? ఒక కోసాన్ని చూస్తే మనం కూడా లోబడనల్లని వారమే. మన లాయరైన యేసయ్య మనకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి ఎలాగైనా ఉన్నాం, లేకుంటే అంతే ఇంకా. కాబట్టి ఎక్క నుండైనా లోబడదాం, దేవుడు మెచ్చే రీతిగా జీవించడానికి ప్రయత్నిద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.